నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. మత పెద్దలు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంక్షేమ ప్రదాత, అభివృద్ధి విధాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని మహానేతను స్మరించుకున్నారు. శ్రేష్టమైన దేనిని మరవకమని దావీదు మీ రుణాన్ని మేము తీర్చగలం తండ్రి. సర్వ శరీరుని ఎదుకు వచ్చి మమ్మల్ని కనికరించండి. వర్ధంతి సందర్భంగా నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితంలో వచ్చినటువంటి స్నేహితులను, శ్రేయభిలాసులను, అభిమానులను నీతి గలయే నీతి గలయే స్తుతి మీ ఆత్మతో నామవలే మువ్వవేదురు లెబనోను ఉన్నా. ఎందుకంటే దేవుణ్ణి అంటి పెట్టుకున్న వారు వంచండి, కళ్ళు మూస్తున్నారు. వర్ధిల్లుదురు. ఇది దేవుని వాక్యం. అంతమే ఉండదని తెలియజేశారు తండ్రి. స్తోత్రములు. లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట, నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు. విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చారు. సహవాసం, దేవునితో సహవాసం చేసేవారు దేవుని ఎదురు చూసిన దాని అవలేలుగా అధిగమించే సహవాసము నిన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మరియు సంతోష్లపై తీవ్ర విమర్శలు చేసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కేసీఆర్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. తక్షణమే పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటన ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ వ్యవహార బాధ్యులు సోమ భరత్ కుమార్ మరియు ప్రధాన కార్యదర్శి టి రవీందర్. ఈ మొత్తం బ్యాచ్లన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి. వీళ్ళందరికీ బాగా చాలా బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు, నన్ను ఒకరు బీజేపీ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకరు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు, ఒకరు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు, ఇంకోరు బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు. ఖబర్దార్ బిడ్డ, నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోలుబొమ్మని కాదు. నాది కేసీఆర్ బ్లడ్, నాకు తెలంగాణ బ్లడ్. ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను. దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా, కష్టమైనా, నష్టమైనా నేనే భరిస్తా. కానీ దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. అందుకే చెప్తున్నా, ఇన్ని రోజులు చెప్పలే. ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకు రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ 70, 80, 90 రోజుల నాకు నరకం చూపిస్తున్నారు. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు. ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి, ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు. ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటున్నా, ఎందుకంటే విషయం నాది కాదు. ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతోనేం పని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేది పోతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా.
అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పర్యటిస్తున్న వైఎస్ జగన్ వేముల మండలం దుగ్గన్నగారిపల్లి వద్ద పొలంలో ఉన్న ఉల్లి బత్తాయి రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. పంటకి ఈ కూటమి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులతో అన్నదాతలకి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. నేను జిల్లా పరిషత్లో ఎరువులు అన్నామా, యూరియా వచ్చి ఇంత 265 రూపాయలు యూరియా ఉండేది, ఈరోజు 600-700. ప్రజెంట్ అయితే 6 రూపాయలు తీసుకుంటున్నాను సార్. 700 రూపాయలు పెట్టినా కానీ మనము మంచి గ్రేడ్ అయితే ఎంత కమ్ముడిపోతుంది? 600 రూపాయలు. అవసరం లేదు. లేకపోతే రైతు ఏ రకంగా నష్టపోతే మన హయాంలో మనం ఎంత కొనుగోలు చేసినాం, ఏ రేటు పెట్టి కొనుగోలు చేసినాం. కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ టపాసులు పేల్చడంతో తెలంగాణ భవన్ కు నిప్పంటుకుంది. फायर को बोलो बोलो गड्डी ఉంది नीले जल्दी చెప్పు చెప్పినా कमन रोड सर मेन रोड कमन रोड मेन रोड मेन रोड सर सर टीआरएस बंद कुछ फायर अయింది सर फायर इंजन की कांटेक्ट చేయండి सर जल्दी లోపల సార్ లోపల ట్రాకర్స్ తలుగుతుంటే అది కమలాపురం నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. అక్కడకు వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వచ్చిన వినతులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు నారా లోకేష్.
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర చేస్తుందని జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతులకు అకౌంట్లో కూడా పంపడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టు మరి కట్టిన తర్వాత వాళ్ళకు ఒక దురదృష్ట అవసరం వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నది కేసీఆర్కి బదనామా చేయాలన్నది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సంపద. ఆ రోజు మనం చూస్తా ఉన్నాం కొన్ని వందలేళ్ల నుంచి రాని ఫ్లడ్ మొన్న రావడం వల్ల మరి అక్కడ ఒక పిల్లర్ కుంగింది. మన తెలంగాణ ప్రజలకందరూ కూడా తెలుసు. మరి నువ్వు 22 నెలల్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర సంపద కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వు కేసీఆర్ బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఆ పిల్లర్ని ఈరోజు కూడా కట్టడం లేదు. మరి ఆ కంపెనీ వాళ్ళు కడతానంటే కూడా నువ్వు ఇప్పటి వరకు కూడా కట్టడం లేదు. ఏదో ఒక ఎంక్వైరీ అని ఈ రోజు వరకు కూడా 20 నెలలు కూడా ఎంక్వైరీ చేస్తారా? ఇవాళ మీరు చూస్తా ఉన్నారు 4 పంటలు కూడా నీళ్ళు ఇవ్వని దుర్భాగ్య పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారి. ఈ రోజు నువ్వు నీ సొంతంగా నీకు ఎంక్వైరీ వేసి 600 పేజీలు వేసి అసలు ఈ రోజు ఇంకో దోషం అంటావు, ఇంకో ఉద్యోగస్తులను అంటావు, ఇలా రాజకీయ నాయకులు అంటావు. మంచి ఆలోచన ఇలా హరీష్ రావు కావచ్చు, అప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ కావచ్చు, కేసీఆర్ 24 గంటలు అక్కడ పనిచేసి ప్రజలకు 3 సంవత్సరాల్లో నలుమూల నీళ్ళు ఇచ్చిన ఘనత మరి అందరికీ తెలుసు. మరి అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవ్వాలా మరి ఇట్లా చేయడం వల్ల కేసీఆర్ బదనాం చేయాలని ఆలోచన తప్ప వేరే లేదు. నువ్వు కేసులు పెట్టుడు, నువ్వు జైల్లో పంపుడు అనే నీ నినాదాన్ని చూస్తా ఉన్నారు. కేసీఆర్కి ఏం చిన్న ఇబ్బంది అయినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల కనసాగల్లో మరి నువ్వు భస్మం అయిపోతావు. ఈరోజు కేసీఆర్ గారిని నువ్వు ప్రతిసారి కూడా అసెంబ్లీలో ఇచ్చామనే మాటలు మాట్లాడుతూ ఉన్నావు. బేగులు దింపుకుంటావు, మెడలు వేసుకుంటావు, ఏం భాష అనేదాన్ని మేము అంటా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారు మరి పంట పండించినందుక, ఇలా రైతుకు ఉచిత విద్యుత్ ఇచ్చినందుక, రుణమాఫీ చేసినందుక, రైతు చనిపోతే 11 రోజులలోపు 5 లక్షలు ఇచ్చినందుక, కళ్యాణ లక్ష చెక్ ఇచ్చినందుక, షాదీ ముబారక్ చెక్ ఇచ్చినందుక, వికలాంగులకు పింఛన్ ఇచ్చినందుక, ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో స్కీములు కూడా తెలంగాణ రాష్ట్రంలో తేవడం జరిగింది. గ్లోబల్స్ ప్రచారం చేయడం దిట్ట వైఎస్ జగన్ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్ర రామయ్య. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు కాదని, ఆయన ఒక ప్రొటెక్టర్ అంటూ చంద్రబాబును కొనియాడారు. వల్ర రామయ్య స్వర్గీయ ఎన్టీఆర్ చేతుల నుంచి ఒక దుష్టశక్తి చేతులకు వెళ్లిపోయిన తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని తెలిపారు. సార్ అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గోబెల్స్ ప్రచారం చేయటంలో దిట్ట. అతను గోబెల్స్ అని హిట్లర్ ప్రభుత్వంలో ఒక ప్రచార శాఖ మంత్రి ఆయన. గోబెల్స్ అంటే అందరికీ కొంచెం వివరంగా తెలియజేస్తారు. ప్రచార శాఖ మంత్రి ఆయన వస్తున్నాడు, హిట్లర్ ఉన్నాడు, చిన్న బాంబు వేస్తే 100 పట్టణాలు లేచిపోతాయి, ఒక బాంబు వేస్తే సగం ప్రపంచం కొట్టుకుపోద్దని ప్రచారం చేస్తుంటాడు వీడదే. అక్కడే ఒక బాంబు వేస్తే ఒక కోడి కూడా చావదు అక్కడ. కానీ ఇలా ప్రచారం చేస్తుంటాడు అతను. ఉన్నవి లేని అన్ని ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే చాలామందికి తెలియదు గోబెల్స్ ప్రచారం అంటే అది. గోబెల్స్ అనేవాడు హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి. ప్రచారం చేస్తుంటాడు ఇట్లాగే. మన వాళ్ళు కూడా ఎన్నికల్లో కూడా కొంతమంది చేస్తుంటారు. కొండ మీద కోతిని తెస్తాను, కొండ మీద కోతిని ఎక్కడ తెస్తాడు? ఇది చేస్తుంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి. ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు ఆయన. జాగ్రత్త పాత్రికేయులు ఒక్క మాట. చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3 దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు. ఏమిటా చేయని తప్పు? వెన్నుపోటు. చంద్రబాబు గారు వెన్నుపోటారు. ఈ దిస్ మ్యాన్ గోబెల్స్. నేను అడుగుతున్నాను, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, అవగాహన రాహిత్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు. హీఈస్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్. ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చెవులు రిక్కించి వినాలా, కళ్ళు తెరిచి నా వైపు చూడాలా, మీకు అర్థమవుతుంది. ఇక నోరెత్తరు, ఆయన్ని వెన్నుపోటు అంటానికి ధైర్యం చేయరు మీరు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద లంబోదరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
मध्य प्रदेश श्री बृहस्पति विनायक समस्ता ब्राह्मण हरिहर ब्रह्मण दिव्यनाथेन वेदधाकपेय वैवस्वत मनमंत्रे कलिगे प्रथमपादे अस्मन्वर्तमानेन व्यवहारिकेण शान्तबालेन श्री प्रभावे दक्षिणादनेय वर्षऋतुः भाद्रपदमासे शुक्लपक्षे अद्य दशम्येन अद्य भाद्रे अजन आपादन आरोहण आरोग्य ऐश्वर्य ओम आत्मप्राणानादन ओम वीरवाय नमः ओम नारायणाय नमः प्रोत्तभक्तं ओम धर्माधर्मस्तन प्रोत्तभक्त्या शांतिः ओम श्री भरतसिद्धि विनायक देवताभ्यो नमः अक्षराय नमः ओम भूतवाय नमः ओम अलोक्षराय नमः ओम नाथमाय नमः ओम अक्षराय नमः ओम जनार्दन विठले ओम जनार्दनाय नमः ओम अभयराज नमः ओम हरे नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः ओम కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కోడకల్లారా అంటూ కొటేషన్లో జనసేన పార్టీ ఫ్లెక్సీ పెట్టడంతో విద్వేషపూరిత కొటేషన్లపై దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పద ఫ్లెక్సీని చించేశారు దళిత సంఘాల ప్రతినిధులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని కలవచల్ర వద్ద 2021 ఫిబ్రవరి 17న జరిగిన వామన్రావు దంపతుల హత్య కేసు తెలిసిన విషయమే. ఇక కేసులో అసలు కుట్రదారుల మీద దర్యాప్తు సరైన దిశలో జరగట్లేదన్న ఆరోపణల నడుమ ఈ కేసు మరో మలుపు తిరిగింది. దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి అనే డిమాండ్తో హత్యకు గురైన వామన్రావు తండ్రి గట్టు కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఎల్లో మీడియా ద్వారా చేయలేనివి చేసినట్లు, ఏదో పెద్ద విషనరీ అయినట్లు భూతాల స్వర్గము ఏపీ అంటూ పత్రికలలో రాయించుకుంటున్నాడు చంద్రబాబు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. సుపరిపాలన అని ఇంటింటికి వెళ్లి తిరగలేకపోయారని, వెళ్తే జనమే తగిన బుద్ధి చెప్తారని ఎద్దేవా చేశారు సజ్జల. ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చేయనివి చేసినట్టు, లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు
భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు. ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు, అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను. అందుకోసం పొద్దుపోయిన సవాలు వేసినావు. సో నీకు తమ్ముల ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు, మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తారని 10 ఇళ్ళు కూడా తిరగలేకపోయినారు చూడు మీ నాయకులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి, అక్కడ మిమ్మల్ని ఒకరో ఉండి జనమే ఎట్లా వెంటబడి కొడతారో తెలుస్తుంది, అక్కడైనా తెలుస్తుంది. అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా? ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వస్తున్న జనం కానీ, లేదా మాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి అరుస్తున్న ఆ గొంతుకు కానీ వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ మీరు గమనిస్తే, ఏడాది తిరగకముందు ఎంత అధ్వానంగా నీ పాలన ఉందనేది తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకెందుకు పొద్దుపోని మాటలు ఇవన్నీ కూడా. ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సరిపోతుంది, ఇమ్మీడియట్ వస్తారు, ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. లేదా ప్రజాక్షేత్రంలో ఎలాగో చేస్తున్నారు. అసలు అవి ఎక్కర్లా, జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన వేస్తున్న ప్రశ్నలకు నువ్వు సమాధానం ఇవ్వలేక బూతులకు లంఘించుకుంటాడు. నువ్వు నీ వెనకుండే గణం, నీ మాఫియా గణం ఉంది కదా, మీరందరూ మీ నాయకులు అందరూ, సో వాటికే ఆన్సర్ ఇవ్వలేకున్నారు. నువ్వు నెలకు ఒకసారి పెన్షన్ ఇంకోటని ఓ మైక్ పెట్టుకొని, లేదా పక్కన ఊరు లేకుండా ఒక్కడివే పెళ్ళి పబ్లిసిటీకి తయారు చేసుకుంటున్నది అదే చూస్తున్నాం. అది కాకుండా నువ్వు జనంలోకి వెళ్ళు, తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. నొక్కే వ్యక్తులు వచ్చినప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్స్ గిల్డ్లో మాట్లాడుతూ అన్నారు. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నిజమవుతుందేమో అన్నట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు ప్రత్యేకత ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ఎందుకన్నాడో తెలియదు కానీ రాజకీయ నాయకులు కూడా 60 సంవత్సరాలకే రిటైర్ కావాలి, భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి అవకాశాలు ఇవ్వాలి. ఇది చాలాసార్లు చాలామంది ఒప్పుకోరు కానీ తమంతట తాముగా ఫీల్ అయి చేయాల్సినటువంటి పని అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి మాట. దేవుడు మనుషులు మర్చిపోతారు, తప్పు చేస్తారని దేవుడు అనుకున్నాడేమో. రాజశేఖర రెడ్డి గారికి 1000 కూడనటువంటి పెద్ద శిక్షణ వేసి ఆయన మన మధ్యలో నుంచి బయటంగా తీసుకెళ్ళి 16 సంవత్సరాలు అయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జ్ఞాపకాలను నెమరేసుకున్నాం, ఘన నివాళిని అర్పించాం. ప్రత్యేకంగా నా తరపున కూడా ఆ మహానాయకుడు లేడన్నది బాధ అయినా, గొంతులో నుంచి మాటలు పెగలకపోయినా ఆయన ఉన్నప్పుడు సాక్ష్యాలని గుర్తు చేసుకుంటూ ఆయనకి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట. సమయం అర్ధరాత్రి 12 గంటలు, 12 గంటల 10 నిమిషాలు, 30 నిమిషాలు. ఏమైందేమో పౌలొచ్చినటువంటి వార్తని, ప్రచురించినటువంటి వార్తని సాయంత్రానికల్లా ఆ వార్త మీద ఎన్ని కుట్రలు జరిగాయో, ఎంతమంది ఏం మాట్లాడుకున్నారో, రాత్రి 12 గంటలకి ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు 45 నిమిషాలు, రాత్రి 12:30 నుంచి దాదాపు 1:30 దాకా వాళ్ళు చేసినటువంటి వీరంగం కానీ,
దుర్భాషలు అనేటువంటి విధానం కానీ పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ 19 సెక్షన్ A 1A కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం కాలు రాస్తున్నటువంటి అంశం మీ అందరికీ తెలుసు. విశాఖపట్నంలో GFST ఆధ్వర్యంలో ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సదస్సుకు హాజరయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Ladies and gentlemen, Honorable Chief Minister enters the premises. Warm welcome to our Chief Minister. Session after this, sir. We'll just listen to them. We'll request whatever are coming. Then we will go to the other hall where you will speak and then. Okay. Honorable Chief Minister, sir, distinguished CEOs, public representatives, senior bureaucrats, it is my privilege to welcome to the August gathering to the CEO round. తిరుమల తిరుపతి దేవస్థానంలో నాథ నీరాజనం కార్యక్రమం సంగీత గాన నృత్యాలతో ఆకట్టుకుంది. ఓం నమో వెంకటేశ. మేము కథక్ కళాకారులు కర్ణాటక నుంచి బెంగళూరు నుంచి వచ్చాము. మూలతః మాది మార్కాపురం ప్రకాశం జిల్లా అన్నమాట. హరి మళ్ళీ మా మా పత్ని చేతన గారు చేసి కలిసి మా స్టూడెంట్స్తో సీమా కృష్ణన్ అండ్ శ్రీమతి సీమా కృష్ణన్ అన్నమాట మా స్టూడెంట్ చేస్తుంది. తర్వాత మాహికా శ్రీనివాస్ అండ్ గీతా శరణ్తో ఈరోజు మా లవ్ ఆఫరింగ్ అర్పించుకుంటున్నాము. మొదలుగా పూర్వరంగం ఈ రంగాన్ని శుద్ధీకరించి చేసే ఒక అష్టదిక్పాలకుల గురించి ఈ ఒక నృత్యం ఉంటుంది. నమస్కారం. దేవం విభుం త్రిభువనాధిపతిం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.